అన్న మాటలకు నువ్వు గట్టిగానే తిరిగి ఇచ్చావు కదా, ఇంకా ఇలా ఏడవడం ఎందుకే పిచ్చిదానా? అక్క, తులసితో నేనన్న ఏ ఒక్క మాట నా మనసులోంచి వచ్చిన మాట కాదక్క. అసలు ఆ విషయంలో అలా నేను ఎలా మాట్లాడానో నాకే తెలియలేదక్క. తులసి వెళ్ళిపోయిన తర్వాత నేనన్న మాటలు గుర్తు తెచ్చుకున్నాక అప్పుడు అర్థమైంది నేను చాలా తప్పుగా మాట్లాడానని. ముందు నాకొకటి చెప్పు, అది నిన్ను అన్ని మాటలందరినీ ఏడుస్తున్నావా, లేక నేనేంటి ఇలా ఇన్ని మాటలు తిరిగి అనడం ఏంటని ఆ బాధతో ఏడుస్తున్నావా? డౌటేముంది, ఇక దాని మనసు గాయపరిచారని ఫీల్ అయిపోతుంది. నేనైతే ఆ తులసిని అప్పుడే అక్కడే బండకేసి ఉతికేసేదాన్ని. ఇలా కాదులే కానీ అశ్విన్ అన్న కాల్ చేసి మాట్లాడాలి. పద ఆనంది. ఎక్కడికక్క? అశ్విన్ వాళ్ళ ఇంటికి. ఎందుకక్క ఇప్పుడు? జరిగిన దాంట్లో నీ తప్పేం లేదని అశ్విన్ ముందే ఆ తులసికి అర్థమయ్యేలా చెప్దాం. అక్క వద్దక్క. ఆనంది, ఇది ఇలానే వదిలేస్తే ఆ తులసి ఇంకా ఇంకా రెచ్చిపోతుంది. తప్పు చేసినప్పుడు అలాంటి మాటలు పడాలి కదక్క. అసలు నువ్వేం తప్పు చేయలేదు కదే. ఇప్పుడే అశ్విన్ కి ఫోన్ చేసి చెప్తానుండు. అక్క, ఈ విషయం అశ్విన్ కి చెప్తే నా మీద ఉంటే అక్క. అశ్విన్ వాళ్ళ అమ్మగారి ఉసురు మీ అమ్మగారికి తగలకుండా చూసుకోండి. తులసి, నిజమే కదా, తులసి అన్న ప్రతి ఒక్క మాట కరెక్టే కదా. ఆనందిని ప్రెగ్నెంట్ చేసింది అశ్వినే అనుకొని వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాను. ఎస్ ఎస్, I did a big mistake. ఆనంది, అశ్విన్, తులసి, ఈ ముగ్గురి జీవితాలతో నేను ఆడుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? జరగాల్సిన మిస్టేక్ జరిగిపోయింది. అట్లీస్ట్ ఆనందిని అశ్విన్ తన ఇంటికి తీసుకెళ్తే కనీసం ఆనందికైనా న్యాయం జరిగినట్టు అవుతుంది. ఆనందిని ఇంటికి తీసుకెళ్ళమని అశ్విన్కి చెప్పాలి. కలవడమే లేదు. ఎవరికి కాల్ చేస్తున్నావే? మీ శ్రీవారికా? తనతో తప్ప ఇంకెవరితో మాట్లాడినాక? సరే, ఎవరికి చేస్తున్నావు చెప్పు. ఇంకెవరికి? నాన్నకక్క. ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. నాన్న పడుకుని ఉంటారు కదే. కాసేపు మనతో మాట్లాడి పడుకోవచ్చు కదా. మన దగ్గర మాత్రం మాట్లాడడానికి ఏముంది? మన కష్టాలు చెప్పి వాళ్ళని బాధ పెట్టడం తప్ప. అది నిజమేలే, కానీ నాకెందుకో నాన్నతో మాట్లాడాలనిపిస్తుందక్క. దిగులు పడికే, అన్నీ సర్దుకుంటాయి. మంచి రోజులు వస్తాయి. ఆ దేవుడే నిన్ను చిన్న చూపు చూస్తుంటే మంచి రోజులు ఎక్కడి నుంచి వస్తాయక్క? ఆనంది, దేవుడంటే గుర్తొచ్చింది. నీకొక విషయం చెప్పాలి. చెప్పక్క. ఇందాక మీ బావగారు ఫోన్ ఎందుకు చేశారో తెలుసా? నాకెలా తెలుస్తుందక్క? రేపు మహాశివరాత్రి, పైగా మీ బావగారికి డ్యూటీ లేదంట. గుడికి వెళ్దామా అని అడిగారు. మంచిదేగా, వెళ్ళండి. అది కాదే, నిన్ను అశ్విన్ని కూడా తీసుకొని రమ్మని చెప్పారు. మీరు వెళ్ళండి అక్క. మీరు కూడా వస్తే బాగుంటుంది. కృష్ణుణ్ణి నేను రోజు ప్రార్థిస్తున్నానక్క, అడుక్కుంటున్నాను. ఆ విశ్వం ఎక్కడున్నాడో చెప్తాడు అనుకుంటున్నాను, కానీ ఒక్కసారైనా చెప్తున్నాడా? లేదు. ఆనంది, ఒక మాట చెప్తా, వింటావా? వింటున్నాను కదా, చెప్పు. ఒకసారి అశ్విన్ ఎక్కడికో వెళ్ళిపోయాడని, తను కనిపించడం లేదని
ఏమైపోయాడని చాలా కంగారు పడి అశ్విన్ తిరిగి రావాలని ఆ మహాశివుడికి 108 బిందెలతో అభిషేకం చేశావని ఆ తర్వాత అశ్విన్ వచ్చాడని చెప్పావు కదా.